చాలా చోట్లకి వెళ్ళినా జ్యువెలరీ షాప్స్కి వెళ్ళినా ఇక్కడున్న డిజైన్స్ ఇంకో దగ్గర కనిపిస్తాయి. అదే మానేపల్లి జ్యువెలరీ విషయానికి వస్తే ఇక్కడ దొరికిన డిజైన్స్ వేరే చోట దొరకవు. సో ఇండియా ఈజ్ అ ప్లేస్ వేర్ అండి ఒక డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా ఇన్ని లైఫ్ స్టైల్స్ ఒక దేశంలో లేవు. 135 years నుంచి మానేపల్లి జ్యువెలరీస్ లిగసీని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? కస్టమర్ కి కావాల్సింది రీజనబుల్ ప్రైస్, గుడ్ డిజైన్, గుడ్ సర్వీస్. ఈ మూడు ఇస్తే కస్టమర్ ఎక్కడ వెళ్ళరు. మానేపల్లి అంటే ఓన్లీ సక్సెస్ జర్నీనేనా? ఫెయిల్యూర్స్ ఏం లేవా? ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ అనేది ముందుకు వస్తే యూ క్యాన్ టేస్ట్ ద స్వీట్నెస్. ఒకసారి ఆ బిటర్ ని టేస్ట్ చేస్తేనే ఆ స్వీట్ ఒక గొప్పతనం తెలుస్తుంది. స్వర్ణగిరి టెంపుల్ నిర్మాణంతో మీరు ఒక హిస్టరీ క్రియేట్ చేశారు, చరిత్రలో నిలిచిపోతారు. ఒక్క పైసా కూడా ఎవరి దగ్గర మీరు తీసుకోలేదు కదా టెంపుల్ నిర్మాణానికి. మనం నిర్మాణం చేసిందని చెప్పిన దానికన్నా మన ద్వారా స్వామివారు నిర్మాణం చేయించుకున్నారని చెప్పడం రైట్ వే అండి. నమస్తే, నేను మీ హరిత. అది 1890 నాటి నిజాం పరిపాలన కాలం. ఆ కాలంలో విలువైన నగలు, ఆభరణాలు కేవలం రాజులు వాళ్ళ కుటుంబీకులే ధరించేవారు. మరి సామాన్యులకు? ఆ సామాన్యులకు బంగారు కలను నిజం చేయడానికే పుట్టుకొచ్చింది మానేపల్లి జ్యువెలరీస్. 1890లో మానేపల్లి రాఘవులు గారు మానేపల్లి జ్యువెలరీస్ ని స్థాపించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు జ్యువెలరీ రంగంలో దూసుకుపోతుంది మానేపల్లి జ్యువెలరీస్. ఇప్పుడు మానేపల్లి జ్యువెలరీస్ అంటే కేవలం జ్యువెలరీస్ మాత్రమే కాదు, స్వర్ణగిరి టెంపుల్ కూడా గుర్తుకొస్తుంది. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు మానేపల్లి కుటుంబీకులు. ఇప్పుడు ఆ టెంపుల్ మినీ తిరుపతిగా పేరుగాంచింది. నాతో పాటు ఉన్నారు మానేపల్లి 4వ తరం వారసులు మానేపల్లి గోపికృష్ణ గారు. నమస్తే సార్. నమస్తే అండి. 135 ఏళ్ల చరిత్ర. 1890లో మీ తాతగారు రాఘవులు గారు తీసుకున్న నిర్ణయం ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఈ స్థాయిలో ఉంచింది. ఏమనిపిస్తుంది ఇప్పుడు? వాస్తవం అండి, చాలా సంతోషము. మా పెద్ద తాతయ్య మానేపల్లి రాఘవులు గారు ద ఫౌండర్ ఆఫ్ మానేపల్లి జ్యువెలర్స్ అండి. సో దాని తర్వాత మానేపల్లి ముత్యాల గారు, దాని తర్వాత మానేపల్లి సుబ్బయ్య గారు మా తాతయ్య గారు. సో అలా వ్యాపారం అనేది ముందుకు వెళ్తూ ఉన్నాము. సో ఇట్స్ ఆల్ ద గ్రేట్ బ్లెస్సింగ్స్, పెద్దవాళ్ళు ఒక బ్లెస్సింగ్స్ అనాలి. సో ఈరోజు మానేపల్లి జ్యువెలర్స్ ఈ విధంగా ఉంది అంటే అన్నీ కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ అండ్ వాళ్ళ గుడ్ విషెసే. అండ్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సూపర్ హీరో ఉంటారు. అంటే ఎవరినైతే ఎక్కువ అడ్మైర్ చేస్తారో, ఎక్కువ ఇష్టపడతారో, అలా నా జీవితంలో మా తాతయ్య గారండి. సో హీఈస్ మై సూపర్ హీరో. ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాము అంటే ఆయన ఒక బ్లెస్సింగ్స్, ఆయన ఒక ఓర్పుగా ఆయన ఇచ్చిన ట్రైనింగ్, ఆయన నుంచి నేర్చుకున్న విషయాలే ఇప్పుడు జీవితంలో ముందుకు ఉపయోగపడేటివి. అప్పటి కాలంలో నగల వ్యాపారానికి ఇప్పుడు జరుగుతున్న వ్యాపారానికి ఏంటండి డిఫరెన్స్? చాలా అండి. ఒకప్పుడు ఏదన్నా విషయం తెలుసుకోవాలి అంటే పెద్దవాళ్ళ నుంచి తెలుసుకునేది ఒకటే ఆప్షన్ ఉండే, వేరే ఆప్షన్ లేదు. అండ్ ఏ విషయాలైనా కూడా వంశంలో వాళ్ళకు వాళ్ళ పిల్లలకు చెప్పేవాళ్ళే కానీ వేరే వాళ్ళకి ఎవరికి తెలిసే విధంగా ఉండేది కాదు. ఆ వ్యాపార సీక్రెట్స్ కానివ్వండి, వ్యాపారంలో ఏ విధంగా ఉండాలి, ఎలా చేయాలి, ఏంటి అనేది ఒక ఫ్యామిలీలోనే ఉండేది కానీ బయటకు వచ్చేది కాదు. సో ఇప్పుడు ఇట్స్ అన్ ఓపెన్ బుక్. ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది, పుస్తకాల్లో రెఫర్ చేసినా వస్తుంది. కానీ ఆ రోజుల్లో పెద్దల నుంచే వస్తుంది. సో ఇట్స్ ఆల్ ద ఫ్యామిలీ లెర్న్డ్. అంటే పెద్దవాళ్ళ నుంచి నేర్చుకొని ఆ వ్యాపారం చేసేది మాత్రమే పద్ధతి ఉండే. అండ్ అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా. ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ వచ్చేసాయి. అంటే ఉదాహరణకి చూస్తే బంగారం నాణ్యత తెలియాలి అంటే అప్పుడు గీటర్ అయిపోయిన గీకి దాని నాణ్యత చెప్పేవాళ్ళు. ఇట్స్ టచ్ స్టోన్ పైన గ్రేడ్ చేసేవాళ్ళు. సో అది నేర్చుకోవాలంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్, ఇట్స్ వెరీ టఫ్ థింగ్. బట్ కంపల్సరీ వ్యాపారంలో ఉండాలి అంటే అది నేర్చుకోవాలి. ఇప్పుడు క్యారెట్ మీటర్స్ వచ్చేసాయి. నాణ్యత తెలుసుకోవడానికి కంప్యూటర్లో పెట్టేసి స్కాన్ చేస్తే వితిన్ 60 seconds ఇట్ గివ్స్ యూ ఎంత క్యారెటేజ్ ఉంది, ఎంత ప్యూరిటీ ఉందని తెలిసిపోతుంది. కానీ ఆ కాలంలో మాత్రం విత్ ఆల్ విత్ టచ్ స్టోన్ అండ్ మాన్యువల్లీ ఇట్స్ వెరీ టఫ్. అండ్ ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు మోర్ లక్కీ బికాస్ మోర్ ఫెసిలిటీస్ ఆర్ దేర్ ఫర్ దెమ్. కాబట్టి దే కెన్ ఎక్స్ప్లోర్ అండ్ డూ అ బిజినెస్ ఇన్ మోర్ బిగ్ వే దెన్ అప్పటికన్నా. కానీ చాలా మందికి ఒక ఆలోచన ఉంటుంది, ఫ్యామిలీ బిజినెస్లో, ఫ్యామిలీ రన్ బిజినెస్లో చాలా ఈజీగా వెళ్తారని. కానీ అది వాస్తవానికి అంత ఈజీ కాదు. ఆల్రెడీ పెద్దవాళ్ళు వ్యాపారాన్ని ఒక వాళ్ళ ఉన్న ఎక్స్పీరియన్స్తో ఒక 100 స్పీడ్లో తీసుకెళ్తారు వ్యాపారాన్ని. సో 100 స్పీడ్లో తీసుకెళ్లేదాన్ని మనకు దాంట్లో డ్రైవింగ్ సీట్లో ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలంటే 100 స్పీడ్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు టేక్ ఎ స్పీడ్ ఆఫ్ 200. సో లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో అది కూడా చాలామంది గమనించారు. బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ యాజ్ వాట్ యూ థింక్, బట్ ఇట్స్ వెరీ రైట్ వే. అంటే ఒక కరెక్ట్ మార్గాన్ని ఎంచుకోవడానికి మాత్రం ఫ్యామిలీ బిజినెస్ అనేది వెరీ గుడ్ ప్లాట్ఫామ్. 1890 అంటే నిజాం పరిపాలన కాలం. ఆ కాలంలో ఎక్కువగా అంటే రాజుల కుటుంబీకులు వాళ్ళు మాత్రమే నగలు ధరించేవాళ్ళు.
సామాన్యులకు కూడా ఈ బంగారు నగలు అందాలన్న ఉద్దేశంతోనే కదా బస్ మానేపల్లి జ్యువెలరీస్ ని స్థాపించింది. వాస్తవం అండి. ఇప్పటికి, అప్పటికి ఎంతో మార్పు. ఇప్పుడు ఆభరణాలు అనగానే రెడీమేడ్‌గా ఉమ్, దొరికేస్తాయి. రేపు పెళ్లి అంటే ఇవాళ వెళ్లి ఆభరణాల షాపింగ్ కూడా చేసుకోవచ్చు. కానీ ఆ కాలంలో అలా కాదు. ఆ కాలంలో ఏంటంటే పెళ్లి అంటే నగలు చేయించుకోవాలంటే ముందు నుంచే ప్లాన్ చేయడం అనేది ఉంటుంది. అండ్ మీరు గమనిస్తే ప్రతి ఒక్క విలేజ్‌లో కానివ్వండి, ప్రతి ఒక్క టౌన్‌లో కానివ్వండి, ఒక కంసాలి కానీ, ఒక బంగారం ఉమ్, వర్తకులు ఉంటారు. బిజినెస్ వాళ్ళు ఉంటారు. ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ బాండింగ్. అంటే ఆ విలేజ్‌లో ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా అక్కడికే వచ్చేవాళ్ళు. అక్కడనే ఆర్డర్ ఇచ్చేవాళ్ళు. అక్కడే తయారీ చేసేవాళ్ళు. దట్స్ ద వే ద జనరేషన్స్ ఆఫ్ జ్యువెల్లరీ బిజినెస్ వర్ హ్యాపెనింగ్. సో ఇప్పుడు కల్చర్‌కి, అప్పుడు కల్చర్‌కి దేర్ ఇస్ ఎ బిగ్ వన్ డిఫరెన్స్. బట్ ఆ టైంలోనే ఆహ్, అందరు కంసాలీలను ఒక దగ్గర పెట్టేసి ఒక వర్క్‌షాప్ కాన్సెప్ట్ చేసి అన్ని కావాల్సిన ఆభరణాలు అంటే అన్ని రుచుల ఆభరణాలు డిజైన్ చేసి చేవాళ్ళు. సో ఇట్స్ గ్రేట్ వే అని చెప్పాలి. ఆ కాలంలోనే ఆ బిజినెస్ ఆలోచించి ఉమ్. దాన్ని ఇంత చక్కగా ముందుకు ఇచ్చే విధంగా ఇచ్చారంటే ఇట్స్ రియల్లీ గ్రేట్. చాలా జ్యువెలరీ షాప్స్ కి వర్క్ షాప్ ఉండవు. అంటే చాలా చోట్లకి వెళ్ళిన జ్యువెలరీ షాప్స్కి వెళ్ళినా ఇక్కడున్న డిజైన్స్ ఇంకో దగ్గర కనిపిస్తాయి. అదే మానేపల్లి జ్యువెలరీ విషయానికి వస్తే ఇక్కడ దొరికిన డిజైన్స్ వేరే చోట దొరకవు. ఏంటి? కరెక్ట్ గమనిచ్చారండి. జనరల్‌గా ఇప్పుడు ఉన్న ప్రాక్టీస్ ఏంటంటే జ్యువెల్లరీ కల్చర్‌లో పెద్ద ఫ్యాక్టరీస్‌లో జ్యువెల్లరీ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. సేమ్ జ్యువెల్లరీ ఈస్ గెట్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఆల్ ద జ్యువెల్లరీ స్టోర్స్. సో దట్ ఈస్ ఎ జనరల్ ప్రాక్టీస్ వాట్స్ హ్యాపెనింగ్ నౌ. బట్ ప్రతి ఒక్క పీస్ యూనిక్‌గా ఉండాలి అంటే దాని ఫ్లేవర్‌గా అంటే కస్టమర్‌కి నచ్చే విధంగా స్పెషల్‌గా క్రియేట్ చేస్తేనే అది యూనిక్‌గా ఉంటుంది. సో ఇండియా ఈస్ ఎ ప్లేస్ వేర్ అండి ఒక డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా ఇన్ని లైఫ్ స్టైల్స్ ఒక దేశంలో లేవు మన దగ్గర ఉన్నంత విధంగా. అయితే ప్రతి ఒక్క లైఫ్ స్టైల్‌కి, ప్రతి ఒక్క కల్చర్‌కి వెనక ఒక ఆభరణం ఉంటుంది. అంటే ఒక జ్యువెల్లరీ ట్రెడిషన్ ఉంటుంది. మన సౌత్‌లో చూస్తే కాసుల పేరు మామిడి పిందెలు, మన తెలంగాణలో చూస్తే గొట్టపూసలు, ముత్యాలు పొదిగి, కెంపులు పచ్చలు పొదిగున్న ఆభరణాలు. సో ఇట్లా ప్రతి ఒక్క ప్లేస్‌లో ఒకటుంటుంది. ఇప్పుడు యూ టేక్ ఇట్ మహారాష్ట్ర లక్క గూండ్లతో నక్షి వర్క్‌తో ఉంటుంది. యూ టేక్ కలకత్తా అన్ని సన్న గుండ్ల వర్క్‌తో బాల్ వర్క్‌తో ఉంటుంది. యూ టేక్ జైపూర్ యూ హ్యావ్ విత్ ఆల్ కుందన్ వర్క్ అండ్ ఆల్. సో ప్రతి ఒక్క రిలీజియన్‌కి, ప్రతి ఒక్క ట్రెడిషన్‌కి ఒక ఆభరణం ఉంటుంది. అండ్ ఇండియాలో ఇన్ని స్టేట్స్ ఉండడంతో, ఇన్ని కల్చర్స్ ఉండడంతో, ప్రతి కల్చర్‌కి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉండడంతో వీ హ్యావ్ ద వాస్ట్ కలెక్షన్ ఆఫ్ జ్యువెల్లరీ అండి ఇండియాలో. అండ్ మన దగ్గర ఉన్న కంసాలీలు కానివ్వండి, ఆచార్యులు కానివ్వండి, ఆర్టిస్ట్స్ కానివ్వండి చాలా రేర్. ఎక్కడ ప్రపంచంలో మీకు ఇంత హ్యాండ్ వర్క్‌తో, ఇంత స్కిల్డ్‌తో మీకు టీమ్ ఉండరు. మన దగ్గర ఉన్న టీమ్ కానివ్వండి, మన దగ్గర ఉన్న కల్చర్ ద్వారా ప్రతి ఒక్క డిజైనర్‌కి ఒక కొత్త ఐడియాస్ ఒస్తాయి. ఇప్పుడు ఎక్కువ మార్కెట్‌లో చూస్తున్నాం. ఇప్పుడు మానేపల్లి ఎక్కువగా ఆలోచన పెట్టి స్టార్ట్ చేసిందంటే వి ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు స్టార్ట్ ఎ ఫ్యూజన్ జ్యువెల్లరీ. ఫ్యూజన్ జ్యువెల్లరీ అంటే ఏంటి? మన ట్రెడిషన్‌ను ఇంకో ట్రెడిషన్‌ని కలిపి క్రియేట్ చేయడం. సో వి హావ్ స్టార్టెడ్ కుందన్ వర్క్. కుందన్ వర్క్‌లో వి హావ్ గివెన్ విత్ కొట్టపూసలు. కుందన్ వర్క్‌లో వి హావ్ స్టార్టెడ్ గివింగ్ మ్యాంగో మాలాస్. కుందన్ వర్క్‌లో వరహాల పేరు చేస్తున్నాం. అంటే 2 డిఫరెంట్ కల్చర్స్‌ని ఒక దగ్గర క్రియేట్ చేసి చేస్తున్నాం. వి ఆర్ టేకింగ్ ద కేరళ వర్క్, ద డై వర్క్, ట్రెడిషనల్ డై వర్క్. ట్రెడిషనల్ డై వర్క్‌లో వి ఆర్ యాడింగ్ అప్ ద ఎనామిల్ వర్క్, మీనాకారి వర్క్ టు మేక్ ఇట్ మోర్ నాట్ లైట్ వెయిట్‌లో టెంపుల్ జ్యువెల్లరీ చేస్తున్నాము. వేర్ లైట్ వెయిట్‌లో యూ కెన్ సీ ఆల్ గాడ్ అండ్ గాడెసెస్ ఫిగర్స్ ఆన్ దట్. లైట్ వెయిట్ టెక్నాలజీ ఎక్కడి నుంచి తీసుకున్నాము? వి ఆర్ టేకెన్ ఇట్ ఫ్రమ్ సౌత్ కేరళ. అండ్ డిజైనింగ్ ఎక్కడి నుంచి తీసుకున్నాము? టెంపుల్ వర్క్ డిజైన్స్ డెవలప్ ఫ్రమ్ అవర్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఈ 2 డిజైన్‌లు చేసి టెంపుల్ వర్క్‌ని ఒక లైట్ వెయిట్‌లో ఇచ్చాం. ఎర్లియర్ టెంపుల్ వర్క్ జ్యువెల్లరీ అంటే వెరీ ఎక్స్‌పెన్సివ్ అండ్ హెవీ వెయిట్ ఉండేది. 135 ఇయర్స్ నుంచి మానేపల్లి జ్యువెలరీస్ లిగసీని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? కావాల్సిందేంటి? కస్టమర్‌కి కావాల్సింది రీజనబుల్ ప్రైస్, హ్మ్. గుడ్ డిజైన్, గుడ్ సర్వీస్. ఈ 3 ఇస్తే కస్టమర్ ఎక్కడ వెళ్ళరు. సో ఇక్కడ ఐ కెన్ సే ప్రౌడ్‌లీ వి ఆర్ నాట్ కాంప్రమైజింగ్ ఎనీ ఆఫ్ 3 అండి. ఫస్ట్ థింగ్ అంటే డిజైనింగ్. డిజైనింగ్‌లో వి హావ్ ద లోకల్ ఫ్లేవర్. అంటే ఇక్కడ కస్టమర్లు ఎలాంటివి ఆదరిస్తున్నారు అంటే రెడీమేడ్‌గా స్టాక్ దొరికేది కాదు. కస్టమర్ ఎలాంటిది ఆదరిస్తున్నారు, కస్టమర్‌కి ఎలాంటిది కావాలి, కస్టమర్‌కి ఏ వెయిట్స్‌లో కావాలి, ఎట్లా ప్రిఫర్ చేస్తున్నారు అనేది చేసి దాని ప్రకారంగా జ్యువెల్లరీ క్రియేట్ చేయడం. నెక్స్ట్ కమింగ్ అప్ ఇస్ వెయిట్స్ టెక్నాలజీ. సో బంగారు ఆభరణాల తయారీలో యూజింగ్ ద లేటెస్ట్ టెక్నాలజీ. అంటే కావాల్సిన వెయిట్‌ని డిజైర్ చేయడము. అంటే ఒక వస్తువు రెడీ అవ్వకముందే ఇది రెడీ చేస్తే ఎంత తూకం వస్తుంది, దీని తూకం తగ్గించాలా, దీని తూకం పెంచాలా, కస్టమర్ కావాల్సినట్టుగా చేయడము. దిస్ అడాప్టింగ్ ద లేటెస్ట్ టెక్నాలజీ ఈస్ సంథింగ్ ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ సర్వీస్. సర్వీస్ అందరికీ తెలిసిందే 22 క్యారెట్లు బీఐఎస్ హాల్మార్క్. బంగారం అనగానే అందరికీ 22 క్యారెట్ బీఐఎస్ హాల్మార్క్ ఉండాలి. అయితే బీఐఎస్ హాల్మార్క్‌లో మంచితనం ఏంటి?
నాణ్యత బాగుంటుంది, హ్మ్. ప్యూర్‌గా ఉంటుంది. ఎటువంటి నష్టం లేకుండా మళ్ళీ మనకు రిటర్న్ వస్తుంది. కానీ దాంట్లో వచ్చే ఇబ్బంది ఏంటి? బంగారం చాలా మెత్తగా ఉంటుంది. హ్మ్. సాఫ్ట్‌గా ఉంటుంది. సో, లైట్ వెయిట్ ఆభరణాలు డిజైన్ చేస్తే ఎక్కువ కంప్లెయింట్స్ ఎక్కడొస్తాయి? డ్యూరబిలిటీ పాయింట్‌లో. అంటే లైట్ వెయిట్‌లో ఉండి సాఫ్ట్‌గా ఉంటే ఆబ్వియస్‌లీ ఇట్ ఈస్ డెలికేట్. సో, హ్మ్. కస్టమర్ షుడ్ హావ్ ఎ నాలెడ్జ్ దట్ దిస్ ఈస్ డెలికేట్. సో, దీన్ని యూజ్ చేసే విధానం ఉండాలి. సో, ఈ డెలికేసీ కూడా పరిమితి వరకే, అంటే డ్యూరబిలిటీ బాగుండే విధంగా దాన్ని డిజైన్ చేసి క్రియేట్ చేయాలి. సో, ఈ ప్యూరిటీ, క్వాలిటీ మెయింటైన్ చేస్తూ, డ్యూరబిలిటీ మెయింటైన్ చేస్తూ, కస్టమర్ కూడా లైఫ్ టైమ్ సర్వీస్ ఇవ్వడం ఇస్ వెరీ గుడ్ థింగ్. సో, దట్స్ వాట్ ఎ కస్టమర్ వాంట్స్. ప్రతి ఒక్క నగ మీ కార్ఖానా నుండి వచ్చిందేనా? మేజర్‌గా జ్యువెల్లరీ హ్మ్. స్టాండర్డ్, అంటే పెళ్లి ఆభరణాలకు స్టాండర్డ్‌గా వాట్ వి మ్యానుఫ్యాక్చర్ ఈజ్ ఇన్ అవర్ ఓన్ సోర్స్ అండి. మీరు నార్మల్‌గా చాలా తక్కువ కోట్లు కస్టమైజ్డ్ జ్యువెల్లరీ ఆఫర్ చేస్తారు. బట్ మానేపల్లిలో మేజర్ జ్యువెల్లరీ కస్టమైజ్డ్ అండి. హ్మ్. సో, కస్టమైజ్డ్ ఎందుకంటే పెళ్లి నగలు అనేది జీవితాంతం మనతో ఉండే నగలు. సో, ఈ నగలు ఎల్లప్పుడూ ఉండేవి. దిస్ ఇస్ నాట్ సంథింగ్ అవును. టెంపరరీగా ఇవాళ కొనుక్కొని 6 నెలల తర్వాత మార్చేది కాదు. పెళ్లి నగలనేది లైఫ్ టైమ్ మనతో ఉండే నగలు. సో, ఇక్కడ తీసుకునేటప్పుడు మనకు కావాల్సిన పొడుగు, కావాల్సిన లెంత్, కావాల్సిన డిజైను, కావాల్సిన థిక్‌నెస్ మనకు సరిపడేలా. కొన్ని నగలు ఎలా ఉంటాయి, చూడ్డానికి అందంగా ఉంటాయి. కానీ హ్మ్. మనం వేసుకుంటే సెట్ అవ్వదు. సో, అది మన విధంగా సెట్ అవ్వాలి అంటే ఆ షేప్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన తగ్గట్టు ఉండాలి. సో, ఇది కస్టమ్ మేడ్ చాలా మంది ప్రిఫర్ చేస్తారు. సో, వెడ్డింగ్స్ జ్యువెల్లరీలో మానేపల్లి ఈస్ ఎ వన్ ప్లాట్‌ఫార్మ్ వేర్ ముక్కుపుల్ల నుంచి వడ్డానం వరకు అన్ని ఆభరణాలు చక్కగా కస్టమైజ్‌లో చేసుకోవచ్చు. సో, వి హావ్ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అండ్ డిజైనర్స్. మన హ్మ్. మనసులో ఉన్న విషయాన్ని తెలుసుకొని దే ఆర్ గోయింగ్ టు పుట్ ఆన్ ఎ పీస్ ఆఫ్ పేపర్ ఫర్ వావ్! అస్. ఆ! సో, వి కెన్ క్రియేట్ ఇట్. సో, దట్స్ ద బ్యూటీ ఆఫ్ కస్టమైజేషన్ అండి. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఎలా తట్టుకు రాగలుగుతున్నారు మీరు? సీక్రెట్ ఏమైనా చెప్తారా? 100% అండి. మీరు ఇందాకే అన్నారు. ఆ! ఇప్పుడు 10 బంగారు కొట్లు వెళితే, ఇప్పుడు చూస్తే 8 కొట్లలో బంగారు ఆభరణాలు సమానంగా యాహ్! ఉంటాయి. అంటే హ్మ్. ఇక్కడ దొరికేటియి అక్కడ దొరుకుతాయి. బికాస్ దే ఆల్ మ్యానుఫ్యాక్చర్డ్ వన్ ప్లేస్ అండ్ గెట్టింగ్ మార్కెటెడ్. హ్మ్. సో, కానీ వీ కెన్ సే మానేపల్లిలో మేజర్‌గా నా దగ్గర అలాంటి ఆభరణాలు చాలా తక్కువ. మేజర్‌గా కస్టమ్ మేడ్ జ్యువెల్లరీ అండ్ లోకల్ ఫ్లేవర్, అంటే కస్టమర్‌కి ఎలాంటి నచ్చుతాయి, ఇక్కడ మన ట్రెడిషన్‌కి ఎలా నచ్చుతుంది అనే దాన్ని బట్టి మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాం కాబట్టి, సో, దిస్ విల్ మేక్ ద కస్టమర్ టు సెలెక్ట్ ఇన్ వెరీ ఈజీ వే అండ్ ఎ ఫాస్ట్ వే. And that's the secret where people who all come to Manepalli regularly, they visit Manepalli because of that. ఇప్పుడు మానేపల్లి అంటే జ్యువెల్లరీ మాత్రమే కాదు. రియల్ ఎస్టేట్ ఉంది, కన్‌స్ట్రక్షన్ ఉంది, రిటైల్ వ్యాపారం ఉంది. ఇప్పుడు ఆధ్యాత్మికత వైపు కూడా అడుగులు వేశారు. ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి? ఒకటండి, వ్యాపారంలో అంటే ప్లాన్ చేస్తాము. హ్మ్. ఈ విధంగా వ్యాపారం ముందుకెళ్ళాలి, చెయ్యాలి అనుకుంటాము. కొన్ని విషయాలు జీవితంలో ఎలా ముందుకెళ్తాయంటే అది మన నిర్ణయం కాదు. హ్మ్. అదొక దైవ మార్గం. ఆయన్నే స్వామివారే చేయించుకుంటారు. అంటే ఎవరి ద్వారా చేయించుకోవాలో ఆయన్నే చూసి ఆ విధంగా జరగడం అనేది. సో, రీసెంట్‌గా స్వర్ణగిరి దేవాలయం మీరు అంటున్న విషయం. హ్మ్. సో, వి ఆల్ ఫీల్ బ్లెస్డ్. ఆ అవకాశాన్ని స్వామివారు మాకివ్వడం అనేది మా ఒక అదృష్టము. మా జీవిత కాలంలో ఆయన అలా సేవ చేసుకోవడం అనేది కూడా మా ఒక అదృష్టం అని భావిస్తాను. నేను ఈ వంశంలో పుట్టడం కూడా హ్యాపీగా హ్మ్. ఫీల్ అవుతాను. ఎందుకంటే నాకు అలాంటి అవకాశం దొరికినందుకు. స్వర్ణగిరి టెంపుల్‌ని నిర్మించడానికి కొన్ని కారణాలు చెప్తారా నాకేమన్నా? అది ఇప్పుడు మినీ తిరుపతిగా స్వర్ణగిరి టెంపుల్‌ని చెప్తున్నారు. భక్తులు అలా కొనియాడుతున్నారు. అక్కడికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్వామి గారిని నిజరూప దర్శనం చేసుకున్న భాగ్యం కలుగుతుంది అని చాలామంది నమ్ముతున్నారు. ఇప్పుడు వేలాదిగా టెంపుల్‌కి తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఇది చెప్పాలి ఏంటంటే మా అమ్మ, నాన్న ఆలోచన. వాళ్ళు వాళ్ళ ఆలోచనకే ప్రాణం పోయడం జరిగింది. సో, ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఎళ్తే నేనొక దేవాలయం నిర్మాణంలో భాగస్వామిని అవుతానని నేను ఊహించలేదు. హ్మ్. అది అలా సమయం అనేది ఆ విధంగా తీసుకెళ్ళి చేయడం జరిగింది. మా కష్ట కష్ట సమయంలో కూడా స్వామివారు ఒక చక్కగా నేనున్నాను అని మా కుటుంబాన్ని ఆదరించారు. సో, దాని తర్వాత ఇక ఎటు ఆలోచన లేకుండా కేవలం ఆయన ఒక మందిర నిర్మాణం పైనే ఫోకస్ చేసి ఒక 9 ఇయర్స్ వి వర్క్డ్ హార్డ్ టు గెట్ ఆన్ దిస్ స్వర్ణగిరి దేవస్థానం ఇవాళ మనం చూసేదంటే ఇట్స్ 9 ఇయర్స్ ఆఫ్ ఎ హార్డ్ వర్క్. సో, ఒక చక్కటి టీము, స్థపతి గారు కానివ్వండి, శిల్పులు కానివ్వండి, చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ ఒక సపోర్టు, ఆ టీమ్ వర్కే. అండ్ గురువు గారు శ్రీ శ్రీ తిరండి చిన్నజీయర్ స్వామి గారు, ఆయన ఒక సూచనలు, ఆయన విధానాలు. ఎందుకంటే ఇల్లు నిర్మాణం చేసుకోవడం వేరు, దేవాలయం నిర్మాణం అవును. చేసుకోవడం వేరు. సో, ఒక దేవాలయం నిర్మాణం జరగాలంటే ఎన్నో పద్ధతులుంటాయి. సో, ఎన్నో సందేహాలుంటాయి. సో, ఈ ఎటువంటి సందేహం వచ్చినా దానికి ఆన్సర్ ఇచ్చి ఈ మార్గంలో వెళ్తే కరెక్టు అని తెలియజెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు ఉండాలి. సో, ఆయన గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ మాకు. ఏ విధంగా ఎలా వెళ్ళాలి అనేది. అదే విధంగా మనసులో ఉన్న ఆలోచనని, ఈ పద్ధతిని ఎటువంటి తప్పు లేకుండా దాన్ని చక్కగా చేయాలంటే స్థపతి గారు.
సో దగ్గుబాటి ప్రసాద్ గారు. సో హీ ఈజ్ అ మ్యాన్ బిహైండ్ ఆల్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద టెంపుల్ అండి. చాలా చక్కగా, ఓపిక్గా ప్రతి విషయం మనం చెప్పింది అర్థం చేసుకొని, దాన్ని ఏ విధంగా ఆచరణలో పెడితే బావుంటుందని చూసి, సపోర్ట్ చేసి చేసిన వ్యక్తి. అదే కాకుండా దాదాపు 100 మంది శిల్పిలు పై అండి. సో 9 సంవత్సరాలు కష్టపడి ఆ నల్లరాయితో వి ఆర్ ఏబుల్ టు డిజైన్ ఇట్ అండ్ డూ ఇట్ అండి. సో బ్రహ్మాండంగా అన్నీ స్వామివారు అనుకున్నట్టుగానే చక్కగా జరగడం జరిగింది. సో ఈరోజు దేవాలయంలో దాదాపు 500 మంది ప్లస్ స్టాఫ్ వర్క్ చేస్తున్నారు. సో ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్నారు. ఆనందంగా దర్శనం చేసుకుంటున్నారు. భక్తుల సౌకర్యం కోసము అన్ని ఫెసిలిటీస్ కూడా ఫస్ట్ స్టార్టింగ్‌లో ఇంత భక్తులు వస్తారు అని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దాని తర్వాత భక్తులు రావడము, ఇంతమంది ఉండడం కూడా దాని సదుపాయాలన్నీ కూడా పెంచడం జరిగింది. సో ఇవాళ దేవాలయంలో వచ్చే భక్తులందరికీ కూడా చక్కటి వాటర్ ఫెసిలిటీ అండ్ వాష్‌రూమ్స్ ఫెసిలిటీ అండ్ ముఖ్యంగా చూస్తే ప్రతి భక్తుడు స్వామివారి దర్శనం చేసుకున్నాక ప్రసాదం తీసుకునే విధంగా ప్రతి భక్తుడికి పొద్దున వచ్చిన వాడు కానివ్వండి, సాయంత్రం వచ్చిన వాళ్ళు కానివ్వండి, రాత్రి లాస్ట్ ఏకాంత సేవలో ఉన్న వాళ్ళకు కూడా ప్రసాదం అందించే విధంగా ప్రసాద ఏర్పాట్లు. అదేవిధంగా ముఖ్యంగా అన్నప్రసాదము. ప్రతిరోజు మధ్యాహ్నము దాదాపు 5,000 మందికి ప్రతిరోజు నిత్య అన్నప్రసాదం ఉంటుందండి దేవాలయంలో. విశేష దినాల్లో ఇంకా ఎక్కువ మందికి ఉంటుంది. సో ఆ శని, ఆదివారాల్లో 8,000 పీపుల్ అండ్ విశేష దినాల్లో అప్ టు 15,000 పీపుల్‌కి అన్నప్రసాదం ఉంటుంది. సో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3, 4 గంటల వరకు ప్రతిరోజు నిత్య అన్నప్రసాదం ఉంటుందండి. అండ్ స్వామివారికి సేవలు ఉదయం సుప్రభాతం నుంచి తీసుకొని రాత్రి ఏకాంత సేవ వరకు ప్రతిరోజు స్వామివారికి అన్ని నిత్య సేవలు ఉంటాయి. అన్ని సేవల్లో విశేషంగా కళ్యాణం అండి, నిత్య కళ్యాణం. ప్రతిరోజు స్వామివారి కళ్యాణం ఉంటుంది. సో స్వామివారి కళ్యాణం సంబంధించిన ఒక చక్కటి ఆడిటోరియం నిర్మాణం చేయబడింది. సో దాదాపు ఒక 500, 600 మంది జంటలు కూర్చొని స్వామివారి కళ్యాణం చేసుకోవచ్చు. అంత చక్కటి వేదిక స్వామివారి కళ్యాణంది. సో అన్నీ కూడా కార్యక్రమాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుపతిలో జరుగుతున్నన్ని కార్యక్రమాలన్నీ ఇక్కడ జరుగుతున్నాయా? చేయిస్తున్నారా? అండి. వైష్ణవ సాంప్రదాయంలో తిరుమలలో ఏ విధంగా అయితే కార్యక్రమాలు జరుగుతాయో అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయండి. సో చూస్తూ సమయం గడిచేసి రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ఉన్నాయండి దేవాలయంలో. సో చాలా సంతోషమైన విషయము. సో ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మానపెల్లి అంటే ఓన్లీ సక్సెస్ జర్నీనేనా? ఫెయిల్యూర్స్ ఏం లేవా? సక్సెస్‌ని టేస్ట్ చేయాలి అంటే మనిషి ఫెయిల్యూర్ అనేది టేస్ట్ చేస్తేనే సక్సెస్‌ని టేస్ట్ చేయగలుగుతారు. సో ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ అనేది ముందుకొస్తే యూ కాంట్ టేస్ట్ ద స్వీట్‌నెస్. ఒకసారి ఆ బిటర్‌ని టేస్ట్ చేస్తేనే ఆ స్వీట్ ఒక గొప్పతనం తెలుస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. సో వ్యాపారం కానివ్వండి, ఫ్యామిలీ విషయాలు కానివ్వండి, అన్నిట్లో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఇట్స్ ఆల్ అ జర్నీ ఆల్సో. దట్స్ లాట్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్. ఎందుకంటే మనిషి ఎప్పుడు సక్సెస్ కోసమే మాట్లాడతాడు. సో వచ్చిన ఇబ్బందుల విషయాలు తెలియజేయరు. బట్ ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయంలో ఇబ్బందులు అనేది ఉంటాయి. ఆ ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని గట్టిగా ఎదుర్కొని డిప్రెస్ కాకుండా దీన్ని నేను ఏ విధంగా ఫేస్ చేయాలి, హౌ డు ఐ కమ్ టు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్‌కి రావాలి అనే దానికి ఆలోచన పెట్టుకొని ముందుకెళ్ళడం అనేది ఒక రైట్ వే. మీరు బాగా స్ట్రగుల్ పడ్డ సంఘటన గురించి ఏమైనా చెప్తారా నాకు? నేను వ్యాపారంలో కొత్తగా వచ్చినప్పుడు సో ఇట్ వాస్ అ టైమ్ వేర్ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. సో ఐల్ టెల్ యూ ద క్లారిటీ. సో ఏమవుతుంది, ఫ్యామిలీ రన్ బిజినెస్‌లోకి వస్తుంటే ఓకే, నేను ఫ్యామిలీ రన్ బిజినెస్‌కి వస్తున్నాను. నాకు రాగానే ఓ చక్కటి సీట్ ఇచ్చేస్తారు వేర్ ఐ కెన్ డూ ద అడ్మినిస్ట్రేషన్ అని అనుకునేవాడిని. కానీ వాస్తవానికి వస్తే వెన్ ఐ స్టార్టెడ్ మై బిజినెస్ ఫస్ట్ మై గ్రాండ్ ఫాదర్ మేడ్ మీ 1 మంత్ టు స్టే అట్ అ వర్క్‌షాప్. సో అసలు బంగారు నగలు ఎలా తయారవుతాయి, దాని వెనుకున్న కృషి ఏంటి, ఆ నెల రోజులు ఆ వర్క్షాప్లో ఉండేసరికి ఇదేంట్రా బిజినెస్ అంటే ఇదా అనుకున్నాను. కానీ వాస్తవానికి అవన్నీ తెలుసుకుంటేనే అవుతాయి. వేర్ మై ఫస్ట్ బిజినెస్ స్టార్టెడ్ ఇన్ మై వర్క్షాప్. హౌ డూ దిస్ రా గోల్డ్ నుంచి ఒక ఫినిష్డ్ జ్యువెలరీ ఎలా వస్తుంది, దీన్ని తయారు చేసే పద్ధతి ఏంటి, హౌ డు వి డూ ఇట్, సో దీంట్లో ఉన్న కష్టాలు ఏంటి, దీన్ని ఎలా మనం ముందుకెళ్ళాలి, ఎలా అవుట్పుట్ని బెస్ట్ తీయాలి. ఒక 1-2 months ఐ వాస్ దేర్ ఇన్ ద వర్క్షాప్ టు అండర్స్టాండ్ ద బేసిక్ థింగ్స్. దాని తర్వాత మళ్ళీ మా తాతయ్య గారు మేడ్ మీట్ ఇన్ ఫ్రంట్ ఎండ్. హౌ డు వి గెట్ ద ఆర్డర్స్ అండ్ హౌ డు వి డూ ద బిజినెస్. సో ఆ ఫ్రంట్ ఎండ్లో ఉన్నప్పుడు వీ గెట్ అండర్స్టాండ్ ప్రతి ఒక్క కస్టమర్కి రుచి ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. దీన్ని ఏ విధంగా మ్యానుఫ్యాక్చర్ చేయాలని ఒక ఆలోచన కూడా ఉండాలి. ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందా, లేదంటే బొమ్మ వరకేనా,
దాన్ని కూడా అర్థం చేసుకొని చేయాలి. సో ఇట్స్ లాట్ ఆఫ్ థింగ్స్ స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటే అంటారు కదా, రూమ్లో 4 కార్నర్స్ ఉన్నట్టుగా వీ షుడ్ అండర్స్టాండ్ ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ద బిజినెస్, దెన్ ఓన్లీ యూ కెన్ బీ అ మాస్టర్ ఇన్ డూయింగ్ ఇట్. సో వెన్ ఐ సెడ్ ఐఎమ్ రెడీ, ఐ కెన్ డూ ఫార్వర్డ్ అని మా తాతయ్య గారికి చెప్పడం జరిగింది. సో ఈ వాస్ వెరీ హ్యాపీ. ఓకే ఉన్నావుగా, చలో లెట్స్ డూ ఆన్. సో మాకు ఒక ఫార్మస్యూటికల్ కంపెనీ నుంచి ఒక ఆర్డర్ రావడం జరిగింది. సో ఇట్స్ అన్ ఆర్డర్ ఫర్ మల్టిపుల్ పీసెస్. అంటే నార్మల్గా ఒక ఆభరణం తయారు చేయడం వేరు, మల్టిపుల్ పీసెస్ తయారు చేయడం వేరు. సో ఇట్స్ అ గుడ్ బిగ్ క్వాంటిటీ ఆఫ్ ఫింగర్ రింగ్స్ దే వాంటెడ్. సో దే ఆర్డర్డ్ ఇట్. సో బట్ ఇట్ వాస్ అ వెరీ కాంపిటేటివ్ ప్రైస్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఆ ప్రైస్లో అందిస్తే అసలు ఏమి బిజినెస్ అనేది ఉండదు, ఏమి ప్రాఫిట్ అనేది ఉండదు. ఈ కాంపిటీషన్లో తీసుకోవాలా ఆర్డర్ తీసుకోవద్దా అని ఆలోచన ఉండే, బట్ తీసుకొని చేస్తేనే కదా తెలిసేది అనే ఉద్దేశంలో టేకన్ ద ఆర్డర్. సో ఈ ఆర్డర్ని మనం సక్సెస్ఫుల్గా డెలివరీ చేయాలి, అదే మార్జిన్స్లో అదే ప్రైస్ బ్రాకెట్లో డెలివరీ చేయాలి, అండ్ కంపెనీ కూడా నష్టపోవద్దు అన్న ఆలోచన ఉన్నప్పుడు ఒక రియల్ ప్రాక్టికల్ టఫ్నెస్ అనేది స్టార్ట్ అయింది. సో దాన్ని కూడా ఎంత ఛాలెంజ్ని ఎట్లా ఫేస్ చేయాలి అని ఒక ఫుల్ ఆఫ్ అండ్ ఎప్పుడన్నా మనిషి అవసరానికి ఎక్కువ ఆలోచిస్తాడు, అవసరం లేనప్పుడు ఆలోచన కూడా పోదు, అవసరానికి అన్నీ ఆలోచిస్తాడు అన్ని విధాల. సో దాన్ని ఎలా చేయాలి, ఫస్ట్ ఒక మాస్టర్ పీస్ చేసి ఆ మాస్టర్ పీస్ ఒక బెస్ట్ ఫినిష్తో అంటే ఒక బెస్ట్ అవుట్పుట్ వచ్చే విధంగా మాస్టర్ పీస్ చేసి, ఎక్కువ వేస్టేజ్ అయినా సరే ఆ మాస్టర్ పీస్లో ఎటువంటి ఫ్లా లేకుండా చేస్తే మిగతా పీసెస్ అన్నిట్లో వేస్టేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ మాస్టర్ పీస్ని బెస్ట్గా డిజైన్ చేసి దాన్ని మౌల్డ్ చేసి ప్రొడక్షన్ కావాల్సిన సమయంలోనే అన్ని వెయిట్స్లోనే మ్యానుఫ్యాక్చర్ చేసాం. ఎందుకంటే ఫస్ట్ మాస్టర్ పీస్లోనే మాకు అన్నీ తెలిసిపోతాయి, వెయిట్లో వచ్చే ఛాలెంజెస్, ఫినిష్లో వచ్చే ఛాలెంజెస్. ఆ ఫస్ట్ మాస్టర్ పీస్ వాజ్ వెరీ టఫ్ ఫర్ అస్, బట్ వీఆర్ ఏబుల్ టు మేక్ ద ఫస్ట్ మాస్టర్ పీస్ విత్ ఆల్ పర్ఫెక్ట్ స్పెసిఫికేషన్స్. దాన్ని మౌల్డ్ చేసి వీఆర్ ఏబుల్ టు మ్యానుఫ్యాక్చర్ ద రికార్డ్ క్వాంటిటీ. అండ్ నిజంగా చెప్పాలంటే ఆ ఎఫర్ట్లో 35% ఐ హ్యావ్ సేవ్డ్ ద ఛార్జెస్ అండి. దట్ 35% ఛార్జెస్లో సేవ్ చేయడం అనేది చిన్న విషయం కాదు ఆ పర్టికులర్ ఆర్డర్లో. సో వేర్ జర్నీ హ్యాస్ స్టార్టెడ్, ఎస్ ఏ ఆర్డర్ వచ్చినా హౌ డు వి అనలైజ్ ఇట్, హౌ డు వి డూ ఇట్, హౌ డు వి ఫేస్ ఇట్, దాని విషయంలోనే తెలుసుకొని డిజైన్ని ఎంత బెస్ట్ వేగా మనం అందించాలి అనేది ఆ ఫస్ట్ ఆర్డర్లోనే తెలుసుకున్నాను. వేర్ సక్సెస్ఫుల్ ఏబుల్ టు డెలివర్ దట్ ఆర్డర్. ఇప్పుడు ఎవరైనా అడ్వైస్ తీసుకుంటారా ఇప్పటికి? తప్పకుండా అండి. ఒకటండి, యాజ్ వీ హ్యావ్ టు అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్. సి వ్యాపారంలో ఇట్స్ నథింగ్ లైక్ ఎ పులి స్టాప్, ఇట్స్ ఆల్ ద న్యూ చాప్టర్స్, న్యూ ఫేస్, న్యూ పేజెస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు జనరేషన్స్కి ఇప్పుడు టెక్నాలజీకి అడాప్ట్ చేయకపోతే మళ్ళీ వెనక పడిపోతాం. సో వీ షుడ్ ఆల్వేస్ మేక్ షూర్ వాట్స్ హ్యాపెనింగ్ న్యూ ఇన్ ద మార్కెట్. మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్తారా? బ్యూటిఫుల్ జాయింట్ ఫ్యామిలీ అండి. నేను, మా ఫ్యామిలీ, మా వైఫ్ అండ్ మై కిడ్స్, అన్నయ్య, మా వదిన, పిల్లలు, మా అమ్మ నాన్న అందరం కలిసి ఉంటాము. సో we all share the responsibilities and do it. ఏ ఫంక్షన్కి వెళ్ళినా మీ బ్రదరు మీరు సేమ్ డ్రెస్సెస్లో వెళ్తుంటారు, ఎందుకండి? అది చిన్నప్పటి నుంచి ఒక ఇదండి. సో చిన్నప్పటి నుంచి ఏ ఫెస్టివల్ అన్నా వి యూస్ టు డిజైన్ అవర్ క్లాత్స్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇద్దరు సేమ్ గా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ అకేషన్కి వెళ్ళినా సేమ్ అలానే వెళ్తుంటారు. The same tradition we are practicing it and going on. It's a happiness. It shows the love bond between the family. బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరండి మీ ఫ్యామిలీలో మీకు? అంటే జనరల్ గా అందరూ ఉంటారు, కొంచెం ఒకరి మీద కొంచెం ఎక్కువ ఉంటుంది. అలా ఏం లేదండి, ఫ్యామిలీ అంటే ఇట్స్ ఆల్ లైక్ ఆల్ యువర్ 5 fingers. సో ఆల్ వెరీ కొంచెం ఒక ఇంచు ఎవరి మీద ఎక్కువ ఇందాక ఉంటుంది? చెప్పాను, మా తాతయ్య గారు వాజ్ మై సూపర్ హీరో హూమ్ ఐ అడ్మైర్ మోర్. సో మా తాతయ్య గారు ఇప్పుడు తను లేరు కానీ, సో హీ వాజ్ ద ఫేమస్ పర్సనాలిటీ ఫర్ మీ అండ్ ఫర్ మై ఫ్యామిలీ. అండ్ టుడే మై అమ్మ నాన్న, వీ లవ్ దెమ్ ద బెస్ట్. సో వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ ఆశీస్సులతోనే థింగ్స్ గో ఆన్. ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీస్ అంటే మనం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు, చాలా తక్కువ. మీరు అప్పటి నుంచి అందరూ జాయింట్ ఫ్యామిలీలో కలిసి మెలిసి వ్యాపారాలు చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు ఈ జనరేషన్ కి ఏం చెప్తారండి? వన్ థింగ్ అండి, జాయింట్ ఫ్యామిలీ అంటే స్ట్రెంగ్త్, దిస్ ఇస్ నాట్ ఏ వీక్నెస్. సో జాయింట్ ఫ్యామిలీలో చాలా మంది ఇబ్బంది పడతారు ఉండడానికి. ఏంటి, మన తప్పులు ఎదుటి వాళ్ళు మనకు తెలియజేస్తారు, చూపిస్తారు. తప్పులు అనేది సహజం, ప్రతి ఒక్కరు చేస్తారు. దాన్ని మనకు తెలియజేసి చెప్పే వాళ్ళే మన కుటుంబం. సో మన కుటుంబం మన తప్పులు తీసి చూపించినప్పుడు దాన్ని నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా తీసుకొని దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఉంటే ఇట్స్ ఆల్వేస్ ద హ్యాపీనెస్ అండి. సో లవ్ ఈజ్ ఇంపార్టెంట్, రిలేషన్షిప్స్ ఆర్ ఇంపార్టెంట్, ద హ్యాపీనెస్ ఈజ్ ఇంపార్టెంట్. నేను ముందుగా చెప్పినట్టు 135 ఏళ్ళ చరిత్ర ఉంది మీ ఫ్యామిలీకి. సో ఇప్పుడు ఈ స్వర్ణగిరి టెంపుల్ నిర్మాణంతో మీరు ఒక హిస్టరీ క్రియేట్ చేశారు, చరిత్రలో నిలిచిపోతారు.
ఒక్క పైసా కూడా ఎవరి దగ్గర మీరు తీసుకోలేదు కదా టెంపుల్ నిర్మాణానికి, నేను విన్నాను. నిజమేనా? వాస్తవమేనండి. దాన్ని మనం నిర్మాణం చేసిందని చెప్పిన దానికన్నా, మన ద్వారా స్వామివారు నిర్మాణం చేయించుకున్నారని చెప్పడం రైట్ వే అండి. ఏనాడు కూడా అది నేను నిర్మాణం చేశాము, మేము నిర్మాణం చేసుకున్నామని మా కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా ముందుకొచ్చి అనింది లేదు. ఈరోజు కూడా సమయం దొరికినప్పుడు దేవాలయంలోనే గడుపుతాం. మా అమ్మ, నాన్న ఎక్కువ సమయం దేవాలయంలో స్వామివారి సేవలోనే గడుపుతారు. అందులోనే వాళ్ళ ఆనందం. సో, వి ఆల్సో ఫీల్ హ్యాపీ. మాక్సిమం టైం వ్యాపారం కాకుండా మిగతా సమయం అంతా కూడా వి ట్రై టు స్పెండ్ ఇట్ ఇన్ ద టెంపుల్. అండ్ ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే ఆయన ఒక దయ. స్వర్ణగిరి టెంపుల్ని అంత అద్భుతంగా తీర్చిదిద్దడానికి ఎంత వ్యయం చేశారు? స్వర్ణగిరి దేవాలయం మొదటిగా ఊహించినప్పుడు, పేపర్‌పై డ్రా చేసినప్పుడు ఇట్ వాస్ ఎ స్మాల్ ప్రాజెక్ట్ అండి. సో, ఒక చిన్న నిర్మాణం అనుకున్నాం దేవాలయం. మా నాన్నగారి మనసులో ఎప్పటినుంచో కోరిక ఉండేది. ఒక దేవాలయం నిర్మాణం చేయాలి. తన రిటైర్మెంట్ లైఫ్‌లో హీ వాంట్ టు స్పెండ్ అవే విత్ సర్వీస్ ఆఫ్ లార్డ్. ఆ జర్నీలో ఆయన ఆలోచనలో భూమి పూజ చేశాము. సో, చేసిన తర్వాత నార్మల్‌గా ఒక వ్యాపారసం నుంచి వస్తాం, ఫ్యామిలీ నుంచి వస్తాం కాబట్టి వ్యాపారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. సో, నాట్ ఫర్ ఎనీ అదర్ థింగ్. సో, ఒక 1 ఇయర్ దాన్ని అలానే పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చాము. చేద్దాంలే అని. దాని తర్వాత మా ఇంట్లో ఒక సంఘటన జరిగింది. సో, ఆ సంఘటన తర్వాత అర్థమైంది జీవితం అంటే ఏంటి అసలు ఏంటో అనేది. చెప్తారా నాకు? సంఘటన ఏంటనేది? ఏంటంటే మై మదర్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండి. హ్మ్. ఇట్ వాస్ ఇన్ ద లిఫ్ట్ యాక్సిడెంట్. మూడో అంతస్తు నుంచి తన హైడ్రాలిక్ లిఫ్ట్ కొలాప్స్ అయ్యి తను లిఫ్ట్ వెల్‌లో పడిపోయారు. సో, ఇట్ వాస్ కైండ్ ఆఫ్ అన్ అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఎంటైర్ ఫ్యామిలీ వాస్ ఇన్ ఎ షాక్. ద డాక్టర్స్ ఒపీనియన్ వాస్ హార్డ్లీ 1% ఆఫ్ సర్వైవల్ ఛాన్స్ టు హర్. సో, ఇట్ వాస్ ఎ వెరీ టఫ్ పీరియడ్ బికాజ్ షీ హాస్ ఎ మల్టిపుల్ దిస్ థింగ్స్. అంటే అరుపాదాల నుంచి పై రిబ్స్ వరకు మల్టిపుల్ ఫ్రాక్చర్స్. కేవలం 1% మాత్రమే హార్డ్లీ ఛాన్స్ ఉందని 1% ఛాన్స్ చెప్పారు. అని చెప్పారు. దాని తర్వాత ఆఫ్టర్ a 10 hours long surgery, next day when my mother has opened her eyes, we were very happy. But after some time, we got a news saying that she's no more. So, entire family got shocked, and it was a very hard time for all of us in doing it. అంటే అప్పుడు మనిషికి ఒక విలువ తెలుస్తుందండి. మీ దగ్గర ఎంత డబ్బుంది, ఎంత ఆస్తుంది, ఎంత పలుకుబడి ఉందని కాదు. అవును. ఆ సమయంలో అవన్నీ కూడా శూన్యం, జీరో. సో, మా నాన్నగారి గట్టి నమ్మకం స్వామివారి పైన. ఆయన ఆ సమయంలో కూడా స్వామివారి తీర్థం అమ్మకి తాగిచ్చారు. తలపైన మొత్తం రాశారు. ఆఫ్టర్ 27 minutes వి గాట్ హర్ బ్యాక్ అండి. రియల్లీ గ్రేట్ అండి. ఎవ్రీబడి వర్ షాక్. ద Hmm. డాక్టర్స్, మా ఫ్యామిలీలో డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు వేర్ ప్రెజెంట్. ద డైరెక్టర్స్, ఎవ్రీబడి వేర్ ప్రెజెంట్. దే ఓన్లీ సెడ్ వన్ వర్డ్, సైన్స్‌కి తెలియంది ఎంతో ఉంది. దట్స్ ఎ సుప్రీం లార్డ్ పవర్. స్వామివారే పునర్జన్మని ఇచ్చారు మీ ఇచ్చారు, అమ్మగారికి. ఇచ్చారు. వాస్తవానికి అంతే. హ్మ్. దాని తర్వాత ద జర్నీ స్టార్టెడ్. మై మామ్ అండ్ డాడ్, దే లైఫ్ దే డెడికేటెడ్ ఫర్ స్వర్ణగిరి. సో, ద ఫేస్ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ డిఫరెంట్ వే. సో, తను నడుస్తుందా లేదో అనుకున్నది కూడా తను ఒక 6 నెలల్లో నడవడం స్టార్ట్ చేశారు. అంటే చిన్న నిర్మాణంగా మీరు మొదలుపెట్టారు దేవాలయాన్ని. చాలా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. చాలా అయ్యుంటుంది. మళ్ళీ ఎవరి దగ్గర కూడా మీరు డబ్బులు తీసుకోలేదు. అవునా? వాస్తవం చెప్పాలంటే ఒక బడ్జెట్ కేటాయించి ఇంత డబ్బు అవుతుంది అని నిర్మాణం చేసేది కాదు. అండ్ ఇంత అవుతుందా అని నేను చేయగలుగుతా అని ఆలోచించేది కూడా కాదు. హ్మ్. ఆలోచన కుటుంబంది, చేయాలి అనేది కుటుంబంది, కృషి కుటుంబంది. హ్మ్. అంతవరకు ఇంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందరో దాతలు ముందుకొస్తున్నారు. సో, థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. రీసెంట్‌గా స్వామివారికి 11 వాహనాలు చేయించడం జరిగింది. అన్ని భక్తుల సహకారంతోనే చేయించడం జరిగింది. హ్మ్. సో, స్వామివారికి కావాల్సిన నిర్మాణానికి కార్యక్రమాలకు మాత్రం డబ్బులు మీరు తీసుకోలేదు. హ్మ్. స్వామివారి కార్యక్రమాలకు, హ్మ్. అన్నప్రసాదానికి అన్నిటికి కూడా ఇప్పుడు దాతలు ఎందరో ముందుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. చక్కగా కార్యక్రమాలన్నీ కూడా ఆనందంగా జరుగుతున్నాయి. ఒక ఇన్స్పిరేషన్ పర్సన్. అంటే ఫ్యామిలీ నుండి వచ్చిన బిజినెస్ అయినా కూడా దాన్ని ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ చేసి ఒక టెంపుల్‌ని నిర్మించారు. ఒక ఆధ్యాత్మికత, ఒక ట్రస్ట్ ఇవన్నీ చేస్తూ ముందుకెళ్తున్నారు. మనం చేసినా, ఒక ఫేవర్ చేసినా డోంట్ ఎక్స్‌పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అపోజిట్ సైడ్. సో, దట్ మేక్స్ యూ ఫీల్ ఆల్వేస్ ఎ పాజిటివ్ వే. హ్మ్. ఎందుకంటే మీరు ఏ కార్యక్రమం చేసినా మీరు అక్కడి నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయరు కాబట్టి ఇట్స్ ఆల్ పాజిటివ్. ఎక్కడైతే మనం ఎక్కడైనా ఆశిస్తామో, అయ్యో తక్కువ వచ్చింది అనే ఒక బాధ ఎక్స్‌పెక్ట్ చేస్తే ఉంటుంది. ఖచ్చితంగా బాధ ఉంటుంది. సో, హ్మ్. నెవర్ ఎక్స్‌పెక్ట్ ద థింగ్స్. వాటెవర్ యూ డూ ఇట్ హోల్ హార్టెడ్‌లీ. Do it in the way you wanted and don't expect things. It may be anything. It may be a favor you're doing for anybody, or you are doing some kind of a transaction to anybody or anything. Be with an ethics. And next thing is always have a clear goal. So, Hmm.
what you wanted. So do it wholeheartedly. It's not with the force of others, or it's not somebody has guided you. మన మనసులో ఉంది, ఏమి చెయ్యాలి అనుకుంది, మనస్ఫూర్తిగా మనం దాని ముందుకెళ్తే 100% దాన్ని సక్సెస్ టేస్ట్ చేస్తాము. కానీ మీరు చెప్పిన ఒక మాట నాకు బాగా నచ్చిందండి. సహాయం చేయండి, కాకపోతే వాళ్ళ నుండి మీరు ఏమి ఆశించద్దు, ఆశించద్దు. అప్పుడు మాత్రం హ్యాపీగా ఉంటారు. ఉంటాం. వాస్తవం, అది 100% ట్రూ. ఎల్లప్పుడు మన మనసు కూడా హ్యాపీగా ఉంటుంది. ఎవ్రీబడి విల్ బి ఆల్ హ్యాపీ వే. థ్యాంక్ యూ గోపీకృష్ణ గారు. మీరు ఎంతో చాలా, మంచి చాలా పేరు ఆనందం. తెచ్చుకోవాలి, ఇంకా చాలా, చాలా ఎప్పుడూ హ్యాపీగా సంతోషం. ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే. చాలా చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.